ఏఐ సిటీలు నిర్మిస్తాము, ఫ్యూచర్ సిటీలు కట్టేదందుకు ప్లాన్లు చేస్తున్నామని చెప్పుకునే మలి సర్కారు ఏలుబడిల మహిళా మంత్రి సీతక్క ఇలాకా అయిన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. అసలే పెద్ద వాగు జపాన వాగు ఇంకా వేరే వాగులు నిన్నయాల కొడుతున్న వానలకు పొంగి పొర్లుతున్నాయట. ఎప్పుడు బాగొచ్చేది తెలియదు, వరదలు వారేది తెలియకుండా ఉన్నదట. అయినా కొండాయిలా ఉన్నోళ్ళు పానాలు పనంగా పెట్టి ఇట్లా వాగుదా అడుతుర్రట. ఇంకో అసలు ముచ్చట ఏందంటే వానకాలం వచ్చిందంటే అడవి బిడ్డలు వనవాసం ఎల్లదీయవలసిందేనట. వాగులు వంగితే కొండాయి గ్రామం మొత్తం కొల్లేరు చెరువునే తలపిస్తదట. ఇండ్లు మొత్తం మునిగిపోతే అడవిలో డేరాలు వేసుకొని ఉందామంటే అట్లా కూడా ఉండనీయకుండా అడవి ఆఫీసాలు వచ్చి వాళ్ళను ఆడికెళ్ళి ఖాళీ ఇస్తుర్రట. వీళ్ళు ఉండనిచ్చి కాల పెడతలేరు. పోని పక్కూరికన్నా పోయి ఉందామంటే ఆ ఊరోళ్ళు కూడా ఊళ్ళకి అడిగే పెట్టనిస్తలేరట. గూడు చెదిరిన పక్షులోలే ఉన్న వీళ్ళ గోడు పట్టించుకున్నోళ్ళు లేరట. మరి అడవి బిడ్డ సీతక్కకు ఈ ముచ్చట తెలియదా అంటే తెలిసినా సప్పుడు చేస్తలేదు. బ్రిడ్జి కట్టింది లేదు, మా బాధలు తీర్చింది లేదు. అప్పట్లో ఫోటోలు వీడియోలు దిగి పబ్లిసిటీ చేసుకుంది, మంత్రి అయ్యింది గాని మమ్ముల దీక్తలేదని వాళ్ళ గోస చెప్పుకుంటుర్రు. ఇప్పటికన్నా ముంగడబడి వాళ్ళ బాధలడ వాపుండ్రు మేడము. ఎందుకంటే సీత కష్టం ఎల్లదీస్తున్న అడవి బిడ్డల కష్టాలు అడవి బిడ్డ అయిన సీతక్కకే తెలుసు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.